శ్రీమాత్రే నమః. పెద్దలందరికీ నమస్కారం, చిన్నలందరికీ ఆశీర్వచనం అండి. లోకా సంస్థ సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. ధనుర్మాసం 5వ రోజు అండి. ఈరోజు ఎర్లీ మార్నింగ్ నేను లేచాను, ముగ్గులు పెట్టేసుకుందాం కదా అనేసి. అయితే అప్పటికే మా ఇంటి దగ్గర వాళ్ళు లేచేసి కల్లాపేసి ముగ్గులు పెట్టేసుకున్నారనమాట. చెప్పాలంటే నేనే లేటుగా లేచినట్టు ఉన్నాను అని అనిపించింది. అయితే ముందుగా నేను పశువులకి దానా కలిపేసుకున్నానండి. మాకు 2 గేదెలు, 1 దూడ ఉన్నాయి. అయితే కామధేనువు కూడా ఉంది కాబట్టి కామధేనువుకి నేను ఇంకా కలపలేదు, వచ్చేకిన తర్వాత కలుపుదాంలే అనేసి రెండింటికి కలిపేసుకున్నానన్నమాట అండి. అప్పటికే లేట్ అయిపోయింది, వాకలు తుడుచుకోవాలి కదా అనేసి. అయితే దానా నానిన తర్వాత పశువులకు పెట్టడానికి వెళ్ళానన్నమాట అండి. అప్పటికే వాటికి అర్థమైపోయింది నేను దానా కలుపుతున్నానని, అరుస్తూ ఉన్నాయన్నమాట. రెండింటికి పెట్టేశాను. పెట్టేసిన తర్వాత అవి ప్రశాంతంగా తింటాయన్నమాట అండి. ఒక క్షణం లేట్ అయినా తాళ్ళు తెంపేసుకుని వచ్చేస్తాయి. ఆ తాళ్ళు ముడేయడం రాదు, చేయడం రాదు. మళ్ళీ 200 రూపాయలు పెట్టి తాళ్ళు కొనాలన్నమాట. అయితే కోడి కూడా లెగిసి బయటకు వచ్చేసింది అన్నమాట అండి, లైట్ వేసి ఉన్నందువల్ల. అప్పుడు గేదెల దానాలో కొంచెం తీసి దానికి పడేసాను అన్నమాట, అది తింటుంది. నేను సిమెంట్ రోడ్డు మీద ముగ్గులు పెట్టుకుంటున్నాను కాబట్టి పేడతో అలికి పెట్టుకుంటున్నాను అన్నమాట అండి, గోమయము. ఇలా అలికి పెట్టుకోవడం వల్ల ముగ్గు చెరిగిపోవటం లేదండి. లేకపోతే సిమెంట్ రోడ్డు మీద ఉన్నటువంటి ముగ్గు మాకు ఎగిరిపోతూ ఉంటుంది అన్నమాట. మాకు రోడ్డే వాకలే రోడ్డు అన్నమాట. అందరూ నడుచుకుని వెళ్ళే ప్లేస్ అండి. బైకులు కూడా అస్తమాడు తిరుగుతూ ఉంటాయి, ఎగిరిపోతూ ఉంటుంది అన్నమాట. అందుకే నేను గోమయం చేత ముందుగా అలుపుకుంటున్నాను, అలికిన తర్వాతే ముగ్గు పెట్టుకుంటున్నాను అన్నమాట అండి. అయితే ఈరోజు గోమయంతో అలికేసిన తర్వాత గేదెల దగ్గర అంతా తొడడానికి వెళ్ళానండి. కాకినాడలో వాతావరణం చాలా చల్లగా ఉంది, బయటికి తిరగలేకపోతున్నాం, చలేసేస్తుంది అన్నమాట. గాలి ఎక్కువగానే వేస్తుంది. అప్పుడు వర్షం చినుకులు కూడా పడుతున్నాయండి, భారీ వర్షం అయితే కాదు. అందువల్ల ఎండ రాకపోవటం వల్ల గేదెల దగ్గర అసలు ఆడటం లేదండి. అయితే గేదెలు బయటికి మేతకి వెళ్ళిపోయేవి. మధ్యాహ్నం 2 అయ్యేసరికి వచ్చేవండి నా గేదెలు. అయితే చిన్న సమస్య కారణాల వల్ల మేము గేదెలను ఇంటికాడే కట్టి మేపుకుంటున్నాము. అవి వేసే పేడ ఎక్కువగా ఉండటం, ఎండ సరిగా లేకపోవటం వల్ల అసలు ఆరటం లేదన్నమాట, ఎంత ప్లేస్ ఉన్నా సరే. గేదెల దగ్గర మొత్తం తుడడానికి అరగంట పైబడే పడుతుందన్నమాట అండి, శుభ్రంగా తుడుచుకుని రావడానికి. అంతా పూర్తిగా తుడుచుకున్నానన్నమాట. ఈలోపు ఎక్కడైనా గేదొచ్చులు ఉన్న కాడల్లా నేను చీపురుతో దాన్ని పక్కకు నెట్టేసుకున్నాను అన్నమాట. ఎందుకంటే కొంచెం తొందరగా ఆరుతుంది అని, లేకపోతే అలా గోతుల్లో ఉండిపోతాయి అన్నమాట అండి. పవిత్రమైన మాసాలలో ధనుర్మాసం కూడా ఒకటి అండి. మన కార్తీక మాసంలో మనం ఎలా అయితే పూజలు చేస్తామో ఆచార్యులు అంటే వైష్ణవులు ధనుర్మాసంలో స్వామివారికి అదేవిధంగా పూజలు చేస్తారన్నమాట. ధనుర్మాస వ్రతం అయితే మన సైడ్ పెద్దగా ఆచరించకపోవచ్చండి, కానీ వైష్ణవులు అయితే బాగా ఆచరిస్తారు. మాకు తెలిసి పెళ్లి కాని పిల్లలకి ఇది చాలా గొప్ప వ్రతం అని చెప్పాలన్నమాట అండి. ఈ ముగ్గుల విషయంలో మా పెద్దలు చెప్పేవారు, ముగ్గులు అందంగా పెట్టే వాళ్ళకి అందమంటి మొగుడు వస్తాడు అనేసి, గోరింటాకు బాగా పండే వాళ్ళకి మంచి మొగుడు వస్తాడు అని అనేవారన్నమాట. ఆ విషయం నాకు గుర్తొస్తుంది. ఈ ధనుర్మాసంలో ముగ్గులకి చాలా ప్రాధాన్యత ఉంటుందండి. ఆ విషయం మన అందరికీ తెలిసిందే. పండగ నిలబెట్టాక ముగ్గులు పెడతాము అనే విషయమే చెబుతారు, కానీ ధనుర్మాసంలో ముగ్గులకి చాలా ప్రాధాన్యత ఉంటుందన్నమాట. అందుకే నేను ఎర్లీ మార్నింగ్ స్నానం చేసిన తర్వాతే ముగ్గులు పెడతానండి ధనుర్మాసంలో. వారాల నాడు అయితే తల స్నానం చేస్తాను, వారాలు కానప్పుడైతే కంఠ స్నానం చేసి ముగ్గులు పెట్టుకుంటానన్నమాట. కొద్దిమందికి ధనుర్మాసం వ్రతాల గురించి తెలుసండి, కొద్దిమందికి అయితే చాలామందికి తెలియదనే చెప్పాలి. ప్రతి ఊరిలోనే వేణుగోపాల స్వామి ఆలయం కానీ వెంకటేశ్వర స్వామి ఆలయం కానీ ఉన్న చోట ఈ ధనుర్మాస పూజలు అయితే నిర్వహిస్తారన్నమాట. రామాలయంలో అయితే పెద్దగా చెయ్యరు నాకు తెలిసి. ఈ వైష్ణవ ఆలయంలో
వెంకన్న బాబు తర్వాత కృష్ణమ్మ గుడిలో మాత్రం తప్పకుండా చేస్తారండి. గోదాదేవి కళ్యాణం కూడా అక్కడ జరుపుతారన్నమాట. అలాగే నాకు పెళ్లి కాకముందు మా ఊరి వేణుగోపాలస్వామి రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాలస్వామి వారి గుడిలో ధనుర్మాసం పూజలు జరిపినప్పుడు మేము నెల రోజులు టికెట్ రాయించుకుని అమ్మవారికి నైవేద్యానికి కావలసిన కొంచెం ముడి సరుకులంతా మేము ఇచ్చేవాళ్ళం అన్నమాట. మా గోత్రనామాదులతో పూజ జరిగింది. నాకు 2013లో మ్యారేజ్ అయ్యిందండి. అయితే మే నెలలో జరిగింది. అంతకుముందు ఆ సంవత్సరమే మరి జనవరి నెలలో పూజ చేయించుకున్నాను అనుకుంటాను. డిసెంబర్ నెలలో నెలగంట పెడతారు కదా, ఆ రకంగా చేయించుకున్నాను. అప్పటి నుంచి నాకు బాగా తెలుసు. గోదాదేవి వ్రతాన్ని నేను ఓన్గా అయితే ఆచరించలేదు కానండి, గుళ్ళో అయితే గోత్రనామాదులతో నెలకు నెలల్లో పూజ చేయించుకున్నాము. అయితే ఎవరైనా గోదాదేవి వ్రతాన్ని ఆచరించాలి అని అనుకున్న వాళ్ళు నెలగంట ఏ రోజైతే పెడతారో ఆ రోజే సంకల్పం చేసి పూజ మొదలు పెట్టాలన్నమాట. నెలకు నెలలో కార్తీక మాసంలాగే స్నానం ఆచరించి ముగ్గులు పెట్టుకుని స్వామివారికి, అమ్మవారికి, విష్ణుమూర్తికి, లక్ష్మీదేవికి కానీ, రుక్మిణి సత్యభామ రాధాకృష్ణులకి కానీ ఇలా మనం పూజ చేయవలసి ఉంటుందండి. చేసిన తర్వాత నైవేద్యం ప్రొద్దుటే చెల్లించేసుకోవాలి. 6 గంటల లోపే మనం పెట్టేయాలన్నమాట అండి. ముగ్గులు పెట్టడం మొదలు పెట్టేసరికి మా కామధేను వచ్చేసిందండి. వచ్చేసి నిలబడిపోయింది. నన్ను గంగడోలు నిమ్మనమని నా దగ్గరే ఉండి నన్ను డిస్టర్బెన్స్ చేస్తుందన్నమాట. అప్పటికీ లేట్ అయిపోయింది. ముగ్గులు పెట్టుకుంటున్నాను. పేడతో అలకటం వల్ల కొంచెం ఆరక కొంచెం ప్రొద్దుటేమోలా కొంచెం ఇబ్బందిగా ఉందండి. ఎండ కాస్తే ఉండదనుకోండి, కొంచెం ఆరేసరికి ఆ పేడతో తొక్కేయడం ఇది అవిది ఇబ్బంది అవుతుంది. ఈలోపు మధ్యలో లెగిసి గంగడోలు నిమిరానన్నమాట కామధేనువుకి. మళ్ళీ ముగ్గు పెట్టుకుంటున్నాను. అయితే మా చిన్నత్తయ్య గారు వచ్చి నువ్వు చుక్కల ముగ్గులే పెట్టావేంటి, గీతల ముగ్గులు పెట్టుకోవాలి అనేసి ఆవిడ చెప్పి వెళ్ళారన్నమాట. పాపం తెలియదు కదా నేను నిన్న ఇదే ముగ్గు పెట్టాను అనేసి. ఆవిడ పెట్టారనేసి మళ్ళీ నేను దాన్నే కొంచెం బాగా చేసుకున్నాను అన్నమాట అండి. నా వెనకాల చిన్న చిన్న ముగ్గులు కూడా ఉన్నాయి కదా, ఆ గీతల ముగ్గులు అంటాను కానీ నాకు అట్లా పేర్లు అయితే తెలియదు. చిన్నప్పుడు పెట్టేవాళ్ళం. అయితే నేను ముగ్గులన్నీ పెట్టేసుకున్న తర్వాత కామధేనువుకి గోప్రదక్షిణ చేసేసుకున్నానండి. రోజు ఆవి ఇంటికి వస్తుంది. చాలా ఆనందంగా అనిపిస్తుందండి. ధనుర్మాసంలో పెద్దలు సుఖించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ఆ కామధేను ప్రదక్షిణ చేసుకుని అష్టైశ్వర్య ప్రాప్తి కలగాలని కోరుకుంటానండి. మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. నాకు ఏది కావాలి అనుకున్నా నేను గోమాత చెవిలో చెప్పుకుంటానండి. ఎందుకంటే మనం ఏదైనా ఒక గుడికి వెళ్ళినప్పుడు ఆ దేవుడికే మొరపెట్టుకుంటామండి. కానీ మన ఇంటి దగ్గర ఉన్నటువంటి గోమాతతో చెవిలో మనం చెప్పుకున్నప్పుడు ముక్కోటి దేవతలకు చెప్పిన లెక్కలోకి వస్తుందట. అందుకనే నాకు ఏదైనా కావాలి అనుకున్నప్పుడు నేను ఆ అమ్మవారి చెవిలోనే చెప్పుకుంటానన్నమాట. నా కోరిక ఎప్పుడు ఒకటేనండి, అష్టైశ్వర్య ప్రాప్తి కలగాలని. నాకు ఇంకా కావాల్సినవి ఏవైనా ఉంటే చిన్న చిన్న అనుమానాస్పదంగా ఏమైనా చిన్న చిన్న ఇబ్బందిగా ఏమైనా ఉన్నప్పుడే నేను చెప్పుకుంటాను. నేను ప్రత్యేకించి కోరికలు అనేవి ఏమీ విడిగా కోరుకోను అన్నమాట. ఎవరైనా నా దగ్గరికి వచ్చి సంతానం లేదనో లేకపోతే గృహం లేదనో ఎవరైనా చెప్పినప్పుడు వాళ్ళ గురించి ఒక్కసారి ఆ గోమాత చెవిలో చెప్పేసి ఉంచేస్తానన్నమాట. తర్వాత ఆ ముక్కోడి దేవతలే వాళ్ళ కార్యాన్ని జయించేస్తారండి. నాకైతే అలా అనిపిస్తుంది. అయితే ఇంట్లో దండం కూడా పెట్టేసుకున్న తర్వాత గేదెలకి గడ్డి వేయడానికి వచ్చానండి. నేను మార్నింగ్ కట్టిన ప్లేస్ వేరు, ఈ ప్లేస్ వేరు. ఇది రోడ్డు వారం ఉంటుందన్నమాట. ఇది మా చిన్న మామయ్య గారిదండి, ఒక మామయ్య గారిది ఇది. మేము ముందు ఆకలి తుడిసినటువంటి ప్లేస్ చిన్న మామయ్య గారిది అన్నమాట. అయితే అక్కడ ఇక్కడ కూడా మేము గేదెని కట్టుకుంటామండి. అయితే గేదెలు ఇంటికాడ ఉండేవి కాదు, నాకు ఇబ్బంది ఉండేది కాదండి. అయితే ఇప్పుడు ఇంటికాడ ఉండటం వల్ల కొంచెం ఇబ్బందిగా ఉంది. అస్తమాటు వచ్చి వాటి దగ్గర చూసుకోవడం, పేళ్ళ తీసుకోవడం, గడ్డి వేసుకోవడం, చాలా వర్క్ అయితే ఎక్కువే అనిపిస్తుంది. అదే గేదెలు బయటికి వెళ్ళిపోయినట్లయితే మాకు అంత వర్క్ ఉండదండి. బయట తినకో వస్తాయి. అయినా మేము మార్నింగ్ మేపేసి పంపేసుకుంటామండి. అంటే మాకు కొంచెం శ్రమ తగ్గుతుంది. ఒక 3 పేడకళ్ళు, కొంచెం నీళ్లు పెట్టడం అనే కొంచెం యాతన ఉండదన్నమాట. ఈ ఉచ్చా కూడా ఉండదు. అయితే ఇంటికాడ ఉండటం వల్ల ఈ ఉచ్చా పేడ ఏది మాకు తాగుతులేదన్నమాట. మీకు చూపిస్తున్నటువంటి షాపు మా ఆయన గారి మేనమామదండి, చింతాతయ్య కొడుకు.
అయితే వాళ్ళు ఈరోజే కొట్టు ఓపెనింగ్ అంట 10-20 నిమిషాలకి. మాకు ఇప్పుడే చెప్పడానికి వచ్చారన్నమాట అండి. కొట్టు ముహూర్తానికి వెళ్ళాలన్నమాట. స్వీట్ మెమొరీగా ఉంటుంది కదా అని చిన్న వీడియో తీశాను. చెప్పాను కదండి ఇది చిన్న మావయ్య గారిది అని. అంటే నాకు 6 మావయ్య గారులు, అందులో 6వ అతనిదన్నమాట. ఈ సిమెంట్ బస్తా ఉన్న కాడ 4 అడుగులు సందు గడ్డిమేట ఉన్న మా మావయ్య గారిది, ఫస్ట్ మావయ్య గారికి. దాని పక్కన ఇంకొక మావయ్య గారిది అనమాట, 5వ మావయ్య గారిది. ఈ 3 స్థలాలు మేమే వాడుకుంటున్నామండి. షాప్కి ఓపెనింగ్కి వెళ్ళామండి. కొంచెం తొందరగానే వెళ్ళాము. అప్పటికప్పుడు పనులన్నీ చేసుకుంటున్నారన్నమాట. అయితే నేను కొంచెం ఖరీదు చేసుకుని వచ్చానండి ఇవి. అసలు నేను వెళ్ళను, కానీ మా వారి ఇంటికాడ లేని కారణంగా నేను వెళ్ళాల్సి వచ్చిందన్నమాట. మా చిన్న అత్తయ్యలు నేను కలిపి వెళ్ళామండి. నేను ఎప్పుడు ఒకదాన్ని వెళ్ళను. అయితే మార్నింగ్ పువ్వులు కోసుకోవడానికి మేడపైకి వెళ్ళానండి. వెళ్ళినప్పుడు పందికొక్కు శుభ్రం దులిసేసిందండి. నా చామంతి మొక్కలని, తర్వాత ఈ వంగ మొక్కలని అస్సలు ఉంచటం లేదు. ఎందుకంటే నాది పూర్తి ఆర్గానిక్, మా పశువుల వేరు ఉంటుంది కాబట్టి వేస్తూ ఉంటాను. వానపాములు ఎక్కువగా పెరుగుతాయండి. ఆ పెరిగినప్పుడు ఎందులో అయితే వానపాములు ఉన్నాయో అది చూసుకుని ఆ మొక్కలను బాగా దొలిచేస్తూ ఉంటుంది అన్నమాట. చాలా ఇబ్బంది పడుతున్నానండి. దానికి మందు పెట్టలేకపోతున్నాను. నా మొక్కలు ఏమి ఇలా పాడైపోతున్నాయి. చూడండి వంగ మొక్కను ఎంత దారుణంగా లెగదీసేసిందో. అది పెద్ద టబ్లో వేసుకున్నటువంటి మొక్క. వాతావరణం చల్లగా ఉంది కాబట్టి మళ్ళీ నేను దాన్ని లోతుగా కప్పెట్టేసుకున్నానన్నమాట అండి. కప్పెట్టేసి ఉన్న మట్టిని వేసేసి బాగా వాటర్ పోసాను అన్నమాట. వాటర్ పోస్తే తొందరగా మొక్క తేరుకుంటుందండి. చల్లగా ఉంది కదా అని మనం అశ్రద్ధ చేయకూడదు. ఇదేనండి ఆ టబ్లో ఉన్నటువంటి మొక్క. శుభ్రం చాలా చిరాకుగా ఉంది. గార్డెన్ అంతా ఈరోజు శుభ్రం చేయాలనుకుంటున్నాను. చామంతిగులు కూడా చాలా బాగా విచ్చుకున్నాయండి. వాటిలో అన్ని దిక్కులన ఉన్నాయి విడివిడిగా. వాటిని అన్నింటినీ ఒకే దిక్కున కూర్పుగా పెట్టాలి అనుకున్నాను అన్నమాట. అయితే ఇలా దండం పెట్టేసుకున్న తర్వాత పాత బెల్లం ఉంది కదండి, నా దగ్గర 2 కేజీల పాత బెల్లం ఉంది. అప్పుడప్పుడు కొంచెం టీలో గట్రా వేసుకున్నాను. మిగతా వాటిని నేను ముక్కల కింద కొట్టేసుకున్నాను అన్నమాట అండి. అయితే దేవుడికి కొన్ని ముక్కలు తీసి పక్కన పెట్టేస్తున్నాను అన్నమాట, రోజు నైవేద్యాన్ని పెట్టడానికి బాగుంటుందని. మిగతా ముక్కలు నేనేమో టీలోను పాలలోను వేసుకోవడానికి బాగుంటుంది అనేసి నేను ఇలా స్టోర్ చేసుకున్నాను అన్నమాట అండి. అయితే మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత 3 గంటలకు మేడపైకి వెళ్ళానండి. అయితే మా అబ్బాయి ఈరోజు స్కూల్ నుంచి ఇంటికి వచ్చేసాడు. వాడికి పని చెప్తాను అని చెప్పానన్నమాట. స్కూల్ నుంచి వచ్చేస్తే, కానీ వాడు వచ్చేసాడు. ఎగ్జామ్స్ అట అయిపోయినాయి అనేసి, అందుకే వాడి చేత పని చేయిస్తున్నానండి. నా గార్డెన్ అయితే వారానికి 3 సార్లు తుడిచినట్లయితేనే నీట్గా ఉంటుందండి. కొంచెం ఎండుటాకులు ప్రతి మొక్కకి రావటం వల్ల, తర్వాత ఈ గాలి వల్ల శుభ్రం రాలిపోయి మేడంతా చుడు తిరుగుతూ ఉన్నాయన్నమాట. చాలా చిరాకు అయిపోతుందండి చెప్పాలి అంటే. వేసవికాలం ఆకుల కన్నా ఈ శీతాకాలం వచ్చే ఆకులు ఎక్కువగా అన్నట్టు ఉంటుందన్నమాట అండి. చాలా పాడైపోతుంది. గాలి వల్ల ఇంకా ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుందన్నమాట. ఏదైనా వారంలో తుడవడం మానేసినట్లయితే అసలు మేడ బాగుంటలేదు చూడడానికి. ఈ రోజైతే ఇంకా నాకు పనంతా మేడపైనే సరిపోయిందండి. 3 గంటలకు ఎక్కిన తర్వాత 5:30 వరకు మేడపైనే పని చేసుకున్నాను. మా అబ్బాయి కూడా కొంచెం ఉండటం వల్ల వీడియో తీయడానికి నాకు సహకరించాడన్నమాట. చిన్న చిన్న పనులు కూడా చేశాడండి. అయితే మేడపైన ఉన్నటువంటి ములగ మొక్క గాలికి పడిపోతూ ఉందండి. పడిపోయినప్పుడు అక్కడ టబ్లన్నీ చుట్టుకుపోతున్నాయి. నేనేమో కొత్త టబ్లని కొనుక్కొని పెట్టుకుంటున్నాను, మేడ పాడైపోద్ది కదా అనేసి. అయితే ఇట్లా బరువుకి చుట్టుకుపోతూ ఉన్నాయన్నమాట. అందుకే ఇట్లన్నింటినీ ఒక దగ్గర చేర్చేసానండి. ₹50 టబ్లో ఉన్నటువంటి ఈ మొక్క తులసి మొక్క అండి. చాలా బాగా వచ్చిందన్నమాట. దాన్ని చూసి నాకు చాలా హ్యాపీ అనిపించింది. అయితే మునగాకు మొక్క హైట్గా ఉండటం వల్ల అస్తమాటు పడిపోయి టబ్బులు చుట్టుకుపోతున్నాయి అన్నాను కదండి. అయితే నా మేడ మీద గెడెన్సీ ఉందన్నమాట. ఇదైతే మాది కాదు, మా ఇంటి వెనకాల అదిగో చూస్తున్నారు కదా బిల్డింగ్ వాళ్ళదన్నమాట అండి. వాళ్ళు బాగా 5th ఫ్లోర్కి ఎక్కించలేక నా మేడ మీద పెట్టుకుంటానన్నారు.
అప్పటి నుంచి మా మేడ మీదే ఉందండి. అయితే నేను ఎప్పుడైనా బట్టలు ఆరేస్తూ ఉంటాను దాని మీద, చిన్న చిన్న బట్టలన్నీను. అయితే ములగ మొక్క పడిపోకుండా ఉండడానికి ఆ వారకల్లా పెట్టేశానన్నమాట. అయితే డ్రాగన్ ఫ్రూట్ పింక్ కలర్ మొక్క వేసుకున్నానండి. అది చిన్న మొక్క ఇరిగిపోయింది. అదే మీకు చూపించాను. అయితే ఓ పక్క నుంచి ఎత్తుని తుడిసిందల్లా ఓ పక్క నుంచి ఎత్తుకుంటూ వచ్చేస్తున్నానన్నమాట. అప్పటికే గాలి చుడి తిప్పేస్తుందండి చాలా దారుణంగా. ఈ తుడిసిన తుక్కంతా తోసేస్తుందన్నమాట. ఒకసారి ఈశాన్యానికి వచ్చేస్తుంది, ఒకసారి దక్షిణానికి కొట్టేస్తుందన్నమాట. అందులోని మునగ చెట్టు ఆకులన్నీ ఎక్కువ రాలిపోయినాయేమో. చిట్టి చిట్టి ఆకులన్నీ చాలా ఇబ్బంది పెట్టేసినాయండి. అందుకే తుడవడం కూడా లేట్ అయిపోయింది చెప్పాలంటే. 2:30 గంటలు కష్టపడితేనే కానీ ఈ మేడ మీద పని అవ్వలేదండి. ఒక 20 నిమిషాలు వీడియో తయారు చేయడానికి చేశానన్నమాట. మా అబ్బాయిని ఆ డస్ట్ ఎత్తమని చెప్పానండి. అయితే అందులో ఉప్పు తోతలు ఉన్నాయని పాపం చాలా ఇబ్బంది పడి చిరాకు పడ్డాడు. అయినా సరే నేను ఊరుకోలేదండి, ఎత్తించానన్నమాట వాడి చేత. వాళ్ళకే తెలియాలి కదా అనేసి. అంటే మా అబ్బాయి అంటున్నాడు, అమ్మ నీకు చిరాకు ఉండదా ఏంటి అని అడుగుతున్నాడు అనమాట అండి. నాకు చాలా నవ్వు వచ్చింది. అప్పుడు చెప్పానన్నమాట, ఎందుకు చిరాకు ఉండదమ్మా, చిన్నప్పుడు అమ్మమ్మ పని చేసేటప్పుడు ఏదన్నా చెప్తుంటే మేము అలాగే పురుగులను చూసినప్పుడు చాలా చిరాకు పడేవాళ్ళం. అలాగే మాలాగే మీరు ఇప్పుడు చిరాకు పడుతున్నారన్నమాట. ఎంత చిరాకు పడ్డా మనకు ఆ పని తప్పదు కదమ్మా, దానివల్ల మనకి ఎటువంటి హాని ఉండదు. మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి. చిరాకు అనేది మనకు అలా కలుగుతుందంటే దాన్ని మనం పక్కకు తోసేయాలన్నమాట అని వాడికి చెప్పానన్నమాట అండి. వయసు తక్కువ కాబట్టి అనుభవం లేక ముందు చేయనని అంటారండి మా పిల్లలు. కానీ నేను ప్రతిదీ విపులంగా చెబుతాను. అందువల్ల పాపం మళ్ళీ తప్పకుండా చేస్తారండి చెప్పిన పని. అయితే అర్థం చేసుకుంటారు మా పిల్లలు. అయితే ఇప్పుడు నేను తుడిసిన తర్వాత చామంతి మొక్కలు అన్ని చోట్ల ఉన్నాయన్నమాట అండి. వాటిని అన్నింటినీ తీసుకుని వచ్చి ఒక దిక్కున పెట్టాలి అని మా రామయ్య చెప్పాడన్నమాట. అందుకే అది ఇష్టం మేరకు నేను చేస్తున్నానండి. లేకపోతే అలా గోళ్ళ మీద వదిలేసాను, పొల్లి అందంగా ఉంటాయి కదా అనుకున్నాను. వాడు అన్నాడు, యూట్యూబ్లో ఎక్కడో చూశాడేంటండి, అమ్మ ఏ మొక్కలైనా ఒక దిక్కున అందంగా కనపడుతున్నాయి, నువ్వు అలా పెట్టుకోవచ్చు కదా అని సలహా ఇచ్చాడండి. వాడి ఇష్టం మేరకే నేను ఇప్పుడు పెట్టానన్నమాట. అయితే నేనైతే పెట్టను, అలా ఉంచేసేదాన్ని. అయితే ఇప్పుడు కింద పెట్టడం వల్ల ఇప్పుడు ఇటుకలు కూడా అవసరమండి. ఇప్పుడు దాకా గోళ్ళ మీద ఉన్నాయి కాబట్టి నాకు ఇటుకలు అవసరం లేదు. ఇప్పుడేమో ఇటుకలు లేవు, కానీ ప్రస్తుతానికి వాడు ఖాళీగా ఉన్నాడు, వాడు చెప్పిన పని చేయాలనిపించింది అన్నమాట అండి నాకు. ఇటుకలు లేకపోయినా నేల మీద పెట్టేశాను. 2-3 రోజుల్లో జాగ్రత్తగా ఇటుకలు చూసుకొని వాటిపైన మళ్ళీ మార్చుకోవాలన్నమాట అండి. ఎప్పుడైనా పిల్లలు చెప్పిన మాట మనం ఆలకించినట్లయితే వాళ్ళకి చాలా ఇంట్రెస్ట్ కలిగిద్ది అనమాట అండి. రేపొద్దుట మనం ఏదైనా చెప్పినప్పుడు కూడా వాళ్ళు శ్రద్ధగా చేస్తారు. అయ్యో అమ్మ నేను చెప్పిన పని చేస్తుంది కదా అనే ఆలోచన వాడిలో ఉండి చాలా ఆనందం ఉంటుందన్నమాట. నాకు అనిపించింది అలాగా. చామంతి మొక్కలను కూడా పందికొక్కు దొలిసేస్తూ ఉందండి. చాలా బాధ అనిపిస్తుంది. ఆ మొక్కలు పెద్దగా ఇంప్రూవ్ లేవు. అస్తమాటు కదిపేయటం వల్ల కొమ్మలు ఆకులు ఇరిగిపోతున్నాయి అన్నమాట. వాటిని సరి తీసుకుని వచ్చి ఇక్కడ పెట్టానన్నమాట అండి. అయితే కొంచెం వీటికి బలంగా ఉండడానికి కర్రలు దాపిస్తున్నానన్నమాట. నా దగ్గర ఉన్నటువంటి ఒక చామంతి మొక్కతో నేను ఇన్ని మొక్కలు తయారు చేసుకున్నానండి. జూలై నెలలో వర్షాలు వచ్చినప్పుడు నేను స్టెమ్ ద్వారాగా కటింగ్ పెట్టుకుని నేను మొక్కలను తయారు చేసుకున్నాను. చాలామందికి పంచిపెట్టానండి ఈ మొక్కలను. అయితేనే 2-4 చొప్పున చాలామందికి ఇచ్చాను. వాళ్ళు ఎలా చూసుకున్నారు ఏమో, వాళ్ళ ఫొటోస్ పంపిన తర్వాత తెలుస్తుందండి నాకు. అయితే నేను కూడా అలాగే చూసుకున్నాను అన్నమాట. అయితే ఇది నాది 5 నెలల కృషి అండి. ఈ మీరు చూస్తున్నటువంటి ఈ పువ్వులంతా కూడా ఇప్పుడే విచ్చుకోవడం స్టార్ట్ చేసినాయి. అసలు రూల్ ప్రకారం నెల రోజుల క్రితమే నాకు విచ్చుకోవాలి. అయితే మొదట వచ్చిన మొగ్గలు అన్నింటినీ నేను గిల్లేసాను అన్నమాట అండి. మళ్ళీ ఇంకా స్టెమ్స్ ఎక్కువగా రావటం వల్ల ఎక్కువ పూలు పోస్తాయి అనేసి, లేకపోతే నెల రోజుల క్రితమే రావాలి. ఇప్పుడు నేను తెస్తున్నటువంటి మొక్క చాలా పెద్ద మొక్క అన్నమాట. మీరు ఇంతకుముందు వీడియోలో చూసే ఉండుంటారు. అది గోడ మీద ఉండేదండి, గాలికి పడిపోతుంది కదని కిందకి పెట్టేశాను. తర్వాత వీటిని అన్నింటినీ దగ్గరికి కూర్పుగా కడుతున్నాను అన్నమాట. వీటిని చూసి నాకైతే చాలా ఆనందంగా అనిపిస్తుంది.
కొంచెం ఇబ్బంది ఏంటంటే చామంతి మొక్క చాలా అల్పంగా ఉంటుందండి. అటు ఇటు మార్చేసేటప్పుడు కొమ్మలు అస్తమాటు ఇరిగిపోతూనే ఉంటాయి. నాకేమో మనసు ఒప్పదన్నమాట. ఏ కొమ్మ కనిపించినా పక్కన ఎందుకో అందులో గుచ్చేస్తూ ఉంటాను. అవి కూడా చూపిస్తానండి. చిన్న చిన్న వాటిలకే మొగ్గలు వచ్చేసినట్టు ఉంటాయి. వాటిని కూడా పందికొక్కు దులిసేస్తుందండి. మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. వీడియో 20 నిమిషాలు దాటి ఉందండి. చాలా లెంతీగా ఉంది. మీకు ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నానండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. మధ్యలో ఉన్నటువంటి మొక్క చామంతి మొక్క వచ్చేసి ఎల్లో కలర్ అండి. ఒక ఆంటీ నాకు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత దాన్ని కూడా స్టెమ్ కటింగ్ చేసి వాటిని కూడా వేరే కుండీలో పెట్టానన్నమాట. వాటిని మీకు మళ్ళీ చూపిస్తానండి. ఇన్ని మొక్కల మధ్యన ఎల్లో చామంతి ఒకటే ఉంది. కానీ ఎల్లో చామంతిని ఇంకో 4-3 మొక్కలు ఉన్నాయండి వేరే బ్లాక్ కలర్ టబ్లో. వాటిని కూడా మీకు చూపిస్తాను. రేపు ఎలా ఉంటాయో పందికొక్కు ఏ రకంగానూ పాడు చేయకుండా ఉంటే నా మొక్కలకి ఎటువంటి ఇబ్బంది ఉండదండి. లేకపోతే ఇబ్బంది కలిగిద్దన్నమాట. అయితే దీంతోపాటు కనకాంబరం మొక్కలను కూడా అన్నింటినీ నేను తీసుకొచ్చి ఒకే చోట పెట్టేశానండి. అయితే ఒక టబ్ కూడా ఇరిగిపోయింది. ఆ కనకాంబరం మొక్కలా తెచ్చి పెట్టేటప్పుడు చాలా బాధ అనిపించింది. దాన్ని కొంచెం కవర్లు పెట్టి మూత పెట్టానన్నమాట. కనకాంబరాలు చాలా ఎక్కువగా పూస్తున్నాయండి. నేను మొన్న వీడియో కూడా పెట్టాను. 5 రోజులకే నాకు ఒక మూర పూలు అయిపోతున్నాయి. చాలా హ్యాపీగా ఉందండి నా గార్డెన్ చూసుకుంటే. మా అబ్బాయి చెప్పిన సలహా మేరకు అన్నింటినీ ఒకటే చోట పెట్టానన్నమాట. ఇప్పుడైతే కళ్ళకు ఇంకా ఎలా ఉందంటే చెప్పలేనన్నమాట మీకు. శ్రీమాత్రే నమః.